అంటే దేవుడు ఏర్పరిచిన అందమైన ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో మానవుడు జీవించలేకపోయాడు. కారణం ఏదంటే బాగా ఆలోచన చేయండి. ఎందుకు మానవుడు జీవించలేకంటే లోకాశలు చేత పరిగెత్తడం మొదలుపెట్టాడు. మానవుడు పరిగెత్తి 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 పాపం అనే లోకంలో అడుగుపెట్టాడు. ఈ పాపం ఊకే రాదు. మన స్నేహితులు ఉంటారు. మన స్నేహితులు ఒక్కరు పాపం చేసి నేనే ఎందుకు అదే పాపలు ఉండాలి, వీళ్ళకు కూడా దింపేద్దామని చిన్నగా సులువు పెట్టు చిక్కులు పెట్టు పాపము చిన్నగా మొదలు పెడతారు. ఎట్లా పెడతారు రాజశేఖర్? చిన్నగా మొదలు పెడతారు. ఎట్లా మొదలు పెడతారంటే ఏం కాదులే పొలం పాపం ఏం కాదు అందరూ అయ్యలక్క మల్లక్క పుల్లక్క ఈమ్మ అలాగే చేస్తారు కదా అనేది పాపంలో చెప్తారు. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏదంటే మరణాన్ని మనిషి దారి తీసి అప్పుడు వెనక ముందు తెలియదు. మొన్న ఒకడు ఈరోజు యూట్యూబ్లో చూశాను. వాడు చిన్న చిన్న బెట్టింగ్లు కట్టుకుంటూ 100 రూపాయలు కానీ స్టార్ట్ చేసి 2 కోట్లు అప్పు చేశాడంట. అప్పు చేసి నాగార్జున సభలో ఎడమ కాలంలో దుక్కి చచ్చిపోయాడు. ఒకసాడు లాస్ట్ వీడియో పెట్టి చనిపోయాడు. పాపం చూడు ఎలాగ తీసుకోబోదు అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి సాదృశ్యం ఏదంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి దిగి వచ్చి మనందరి పాపం నిమిత్తం శిలువయాగం చేశాడు. ఆ శిలువయాగంలో బలి అయిపోయిన యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన ఇస్తున్నాడు, నువ్వు ఎంత ఘోర పాపివైనా నా దగ్గర వచ్చి విధికి నలిగిన హృదయం చేత పశ్చాత్తాప హృదయం చేత వస్తే నీవు రక్షించబడతావు అని ప్రభువు పాదాల దగ్గర మనిషికి వస్తున్నాడు. ఎందుకంటే అంత చెడిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత కానీ దేవుడు మనకు అంతగడు. అంతే కదా రాజశేఖర్? మనిషి ముందు మాత్రం తెలుసుకోలేడు. కానీ మానవుడు ఆ తర్వాత ఏం చేయాలంటే పాపము ప్రభువా పాపినైనా నన్ను క్షమించని ఏమి హృదయపూర్వకంగా తన హృదయంతో ఏమి దేవుని విరిగి నలిగిన హృదయం చేత మనం మోకరించినట్లయితే పాపాలు క్షమించబడి మరి ఎప్పుడైతే పొందలేని ఆనందము ఇక్కడ పొందలేని ఆ ఆనందము ఎప్పుడైతే కోల్పోయాడో అదే ఆనందాన్ని మనిషి మరలా పొందుకుంటాడు. ఆ తర్వాత దేవుడు జీవకిరీటం ఇస్తా అంటున్నాడు. ఆయన ఈ జీవకిరీటం పొందాలంటే మనం ఏం చేయాలా? ఈ అందమైన లోకం కావాలా, ఈ పాపం లోకం కావాలా చెప్పండి? అందమైన లోకం ఉంటేనే దేవుడు ఏర్పరిచిన మహా అందమైన లోకం. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆకాశము ఏ భూమి ప్రభు అయిన దేవుడే వెలుగై ఉంటాడు. అందుకే ఈ అందమైన లోకాన్ని ప్రతి ఒక్కరు ఇష్టపడరు. ఈ పాప ప్రపంచానికే చాలామంది ఇష్టపడతారు. కానీ కొందరే దీన్ని కనుగొనేవారు. ఈ మర్మం చాలా గొప్పది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అందుకే రాయించి పెట్టాడు దేవుడు. ఈ మర్మము చాలా గొప్పది. ఈ మర్మం బయటపరచడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తము కార్చి, యేసుక్రీస్తు ప్రభు సమాధిలోనికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. మీకున్న ఆసక్తిని బట్టి మీరు ఇన్ని రోజుల దాకా వెయిటింగ్ చేసి కూడా పరిశుద్ధ గ్రంథం బైబుల్ కావాలి అని మీరు ఎంత ఆశపడ్డారో మీ ఆశకు హ్యాండ్సప్. నిజంగా చెప్పాలంటే మీలో ప్రభు ఉన్నాడు. మీరు ఇంకా తెలుసుకోవాలి. కానీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ దృష్టిలో సావాసం ఉంటుంది. మీ సహోదరులే, మీ బళ్ళో చదివే వాళ్ళే, మీ ఎంబడి స్నేహం చేసేవాళ్ళు. అటువంటి దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుకోను. దుష్టుల సావాసంలో చేరితే ఏమవుతుంది? గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటలో కూర్చుండగా దేవుని ధర్మశాస్త్రం నందు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మరి చిన్న ప్రార్థన చేద్దాం. మరి నోటితో యేసుక్రీస్తు మరి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే నేను చెప్పినట్టు చెప్పండి కొన్ని మాటలు చాలు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ దివ్యమైన మాటలు ఈ దినము మాకు వినిపించావు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమంతటా ప్రకటించబడాలని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ దినం మాకు కూడా ప్రకటించబడింది. ప్రభువా, మా పాపములు మా ముందున్నాయి, మా దోషములు మా ముందున్నాయి. నీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధిపరచు, నీ రక్తం చేత శుద్ధిపరచు. త్వరగా మేము పాప క్షమాపణ పొంది రక్షణ పొంది నీలో జీవించడానికి సహాయం చేయండి. మా చదువులో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. మహిమ పొందండి ప్రభువా. నీ పరిశుద్ధమైన లేఖనాలు తీసుకుంటున్న మమ్మలను ఆ లేఖనంలో ఉన్న సారాంశమంతా మేము చదివి అనేకులకు మార్గదర్శకంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.